కాకినాడ అనగానే అందరికీ కాకినాడ కాజా గుర్తొస్తుంది కదా. నాకు మాత్రం బందర్ లడ్డు గుర్తొస్తుంది. ఎందుకంటే అమ్మమ్మ సెలవులకు వెళ్ళగానే తొక్కుడు లడ్డూలు చేసేసేది పిల్లలందరికీ. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కూడా అవి రిటర్న్ పార్సల్లో ఉండేవి. తిరుపతి లడ్డు తర్వాత ఆంధ్రాలో ఫేమస్ లడ్డు బందర్ లడ్డూయే కదా. కాదనగలమా? ఇంతకీ వీటిని బందర్ లడ్డు అని ఎందుకంటారు? మచిలీపట్నంకు మరో పేరు బందర్. బందర్ అంటే పర్షియన్ భాషలో రేవు అని అర్థం. 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత రాజస్థాన్లోని బుందేల్ఖండ్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన రాజస్థానీలు ఈ మిఠాయిని స్థానికులకు ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళని బొందిలీలు లేదా సింగ్స్ అని పిలుస్తారు. ఈ లడ్డూ చేసే విధానం పూర్తిగా వేరు. బూందీ ముందు వండి దానిని గ్రైండ్ చేసి ఆ పొడిని పాకం పట్టి లడ్డూలు చేస్తారు. ప్రస్తుతం ఈ మిఠాయి తయారీలో సుమారు 250 కుటుంబాలున్నాయి. తాతారావు స్వీట్స్, మల్లయ్య స్వీట్స్ ఈ మిఠాయి తయారీలో ఫేమస్. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి బందర్ లడ్డు తాతారావు గారి షాప్ నుంచే వెళ్లేదట. బందర్ లడ్డు తయారీలో వృత్తిపరమైన గురువులుగా చక్కా నారాయణ స్వామి, అనుముకొండ రాఘవయ్య, తెలుకల రాఘవయ్య, టార్జాన్ మేస్త్రి, గౌరా మల్లయ్య ఫేమస్. ప్రస్తుతం బందర్ లడ్డూకి పేరు పొందిన తాతారావు మామగారైన వెంకటరత్నం ఈ సింగిల్ దగ్గర ఫార్ములా నేర్చుకున్నారని కొందరు చెప్తారు. బందర్లో ఫేమస్ కనుక వీటిని బందర్ లడ్డూ అని, బూందీని దంచి తిరిగి లడ్డూలు చేస్తారు కాబట్టి తొక్కుడు లడ్డూలని అంటారు. మరి అమ్మమ్మ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చే స్వీట్ ఏంటి? కామెంట్. టు నో మోర్, ఫాలో స్పైసెస్ విత్ స్టోరీస్.